దేవుని వాక్యం నిజంగా మన జీవితాల్లో ఎలాంటి వ్యక్తి హృదయంలోనైనా ఏమండి వాక్యం కార్యం జరిగిద్ది. ఈనాడు చాలామంది తీసుకొని దిద్దుకునే వాళ్ళు లేరండి. నా చిన్ననాటి బాల్య దినాల్లో తల్లిదండ్రులు ఇంటికొచ్చి వాళ్ళ దేవుడు నాతోనే మాట్లాడాడు. వాళ్ళ దేవుడు నాతోనే మాట్లాడాడని తల్లిదండ్రులు మాట్లాడుకుంటే నేను వినేవాడిని. ఇవాళ దేవుడు దైవజనుడి ద్వారా నాతో మాట్లాడాడు. ఇవాళ దేవుడు దైవజనుడి ద్వారా నాతో మాట్లాడాడు అని వాళ్ళు అనుకుంటుంటే విని నేను ఇదేంట్రా ఎలా అనుకుంటున్నారు అనుకునేవాడిని. అంటే దేవుని వాక్యం అనేకుల హృదయాల్లో ఏం జరిగిచ్చేది? కార్యాలు. ఇవాళ దినాల్లో నేటి దినాల్లో ఎలా ఉంది? పాస్టర్ గారు ఏంట్రా నా గురించి చెప్తున్నాడు. ఆ! నా గురించే చెప్తున్నాడేంటి పద్దాకల నేను తాగుతానని, నా గురించే చెప్తున్నాడేంటి నేను పేకాడతానని, నా గురించే చెప్తున్నాడేంటి నేను మా అమ్మ నాన్నలు చూడట్లేదని, నా గురించే చెప్తున్నాడేంటి ఈడు ఆహ్, నా నేను చేసే పనులన్నీ చెప్పేత్తన్నాడేంటి అని ఎదురుదాడి. ఏంటి పాస్టర్ గారు పద్దాకల మా గురించి చెప్తున్నారు. చర్చికి ఎవడు పోతాడండి? అంటే ఏం లేదు అప్పటికిప్పటికి తేడా ఏంటి? వాక్యం అదే. కానీ అప్పుడు వాక్యము తీసుకునే వాళ్ళుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ! అప్పుడు వాక్యాన్ని మన పెద్దలు ఏవండీ మన తల్లిదండ్రులు తీసుకునే మెట్టులో ఉన్నారు. దేవా నువ్వు నాతో మాట్లాడావయ్యా. నా నిజ స్థితిని బయలుపరిచావయ్యా. నిజమే నేను ఇలాంటి త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, జోదగాడిగా నేను ఇలాంటి వ్యసనాలతో ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా అని వాళ్ళ హృదయంలో ఒక మంట కలిగి పశ్చాత్తాపపడేవాళ్ళు. ఇవాళ దిద్దుబాటు నీకు అసహ్యము కదా! ఇవాళ దిద్దుకునే మెట్టు లేదు. సరి చేసుకునే మెట్టు లేదు. దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు నిజమే కదా! నేను ఇలాంటి మెట్లోనే ఉన్నా. నేను తగుతాను నేను. దేవుడు నాతోనే కదా మాట్లాడింది. నేను మార్చుకోవాలి, దిద్దుకోవాలి. నా క్షేమం కొరకే కదా! దేవుడు మాట్లాడుతున్నాడు అని తీసుకునే మెట్టు కనబడుతుందా? లేదు. లేనే లేదు. ఇవాళ ఏవండీ? ఇవాళ నేరారోపణ, ఎదురుదాడి. దైవజనుడి మీదే నిందలేయటం. దైవజనుడికేం తెలుసు? అసలు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు పాస్టర్ గారని కొన్ని సంఘాలైతే పాస్టర్ గారి మీద నిందలు. పాస్టర్ గారు వాక్యం చెప్పడం రాదండి. పాటలు పాడటం రాదండి. పాస్టర్ గారికి డ్రమ్ము కొడతాం రాదండి. అబ్బా! మరి ఈళ్ళకొచ్చు. ఏవండీ? నాకు ఆశ్చర్యం కలిగిద్ది కొన్ని చోట్లకెళ్తాండి మా పాస్టర్ గారాళ్ళి అరే! ఈళ్ళకి ఓనమాలు రావు అసలు. బైబిల్‌లో ఎన్ని పుస్తకాలున్నాయో తెలీదు. ఎన్ని పుస్తకాలున్నాయో, ఎన్ని ఎన్ని భాగాలున్నాయో, ఎన్ని వచనాలున్నాయో, అసలు పాత నిబంధనలో ఉన్న చరిత్రేంటో, కొత్త నిబంధనలో దేవుడిచ్చినటువంటి విధి విధానాలేంటో ఏం తెలీదు ఈళ్ళకి. అసలేం తెలీదు. బైబిల్ చదవరు. కానీ అలాంటోళ్ళేమంటారు? పాస్టర్ గారు అసలు వాక్యం సరిగ్గా చెప్పట్లేదండి అంటారు కొన్ని చోట్లకెళ్తే. పాస్టర్ గారి మీద కంప్లెయింట్లు చెప్తుంటారు. మరి ఈళ్ళు బైబిల్‌లో పీహెచ్‌డీలు చేసారేమో అనిపిద్ది నాకు. అంటే ఏంటి నింద, నేరారోపణ. కారణం ఏంటంటే ఏదో దిద్దుకోమని, సరి చేసుకోమన్నారు కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారి మీద ఏమెయ్యాలి? ఏదో ఒక నిందెయ్యాలి.